ఢిల్లీలో జరిగిన కేంద్ర అఖిలపక్ష సమావేశంలో 6 అంశాలపై చర్చించామన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పీఎం ధన్ధాన్య కృషి యోజన పథకం, ఇంటింటికి కుళాయితో పాటు నదుల అనుసంధానం గురించి ఈ నెల 21న జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. 6 విషయాల గురించి ఈ వచ్చే 21 రోజుల సెషన్లో మాట్లాడాలి, వీటి గురించి మనం ప్రస్తావించాలి అని చెప్పి సూచించడం జరిగింది. దాంట్లో మొదటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అనౌన్స్ చేశారో పీఎం ధనధాన్య కృషి యోజన, రైతులకి సంబంధించి రైతులకు ఉపయోగపడే స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ దీని గురించి మాట్లాడదలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. ఈ స్కీమ్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో బెనిఫిట్ ఉంది. రెండోది జల్ జీవన్ మిషన్ మీద ప్రతి ఇంటికి కూడా కుళాయి నీళ్ళు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మూడవది నదుల అనుసంధానం గురించి ఆంధ్ర రాష్ట్ర వైపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేయాలని చెప్పి కృషి చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాల సమస్యలే కాదు, ఒక రాష్ట్రం 2 సంవత్సరాలకు సంబంధించిన విషయమే కాదు, దేశం మొత్తానికి సంబంధించిన విషయం. ఎన్నో నదులు ఉన్నాయి దేశంలో, వీటిలో చాలా మటుకు అనుసంధానం చేయొచ్చు. వీటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగితేనే దీనికి ముందుకు వెళ్తుంది అనేది ఉద్దేశంతో ఇది కూడా మాట్లాడాలని చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆన్లైన్లో అబ్యూజ్ చేయటం అయితే కానీ, వారిని మీడియాలో ఏ విధంగా అయితే దుర్భాషలు ఆడటం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన దేశం మొత్తం చూసే విధంగా ఇక్కడ పార్లమెంట్లో దీని గురించి డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. ఈ 5-6 ఇష్యూస్ పైన ఈరోజు మనం పార్లమెంట్ పార్టీ మీటింగ్